పిల్లలు అక్కని తీసుకొని గుడికి పోయినట్టు అవుతుందిరా. రోజు ఒకటే గుడికేరా పోడు. నీకు తెలుసు మీ కోరిక మాట్లాడినావారు ఎప్పుడన్నా? ఏడా మాట్లాడతారు, ఎప్పుడు చూసినా మందే ఉంటారు ఎంబడి. అరే వాళ్ళకు ఒక బావున్నాడు తెలుసా? ఆయనను పడితే పని అవుతుంది అంటావా? వాడే చేసుకుంటాడు కావచ్చు నాకు తెలిసి. అంత మాట అంటే ఏందిరా? నేను ప్రేమించిందంత వస్తుందేనారా? అరే బాలు, మీ పోరి ఎన్ని ఉన్నాయిరా? బంగారం కూడా బాగా తీసుకొచ్చిందిరా. అగో మీ పోరి వాళ్ళు అక్కన మీ పోరి అంటున్నావురా? ఏ మా పొల్లనే అంటాను. ఏ సప్న, స్వప్న, రోజు రోజుకి నీ అందం చాలా పెరిగిపోతుంది. నిన్ను చూస్తుంటే అలాగే చూడాలని ఉంది. ఐ లవ్ యూ స్వప్న, నీ ప్రేమకు బానిస. ఏంటి నిన్ను చూడంగానే లవ్ చేస్తా అని ఎట్లా అనుకుంటున్నావు? నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసిన. చూడు స్వప్న, నాలాంటి వాళ్ళని చూడడం వేరు, నన్ను చూడడం వేరు. నేను నిన్ను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా. ఎప్పుడు చూసినా ఓ దిష్టి బొమ్మ లెక్క మీ అక్కని తీసుకొని, మీ అమ్మని తీసుకొని వస్తుంటాం గుడికి. ఒక్కదాని ఇప్పుడు రాలేవా? మా అక్కను పట్టుకొని దిష్టి బొమ్మ అంటానవేంది? అసలు మా అక్క అంటే ఎవరో తెలుసా? మా అమ్మ కంటే ఎక్కువ. అట్లనేనా నువ్వు అనేది? మా అక్క ఇన్నదనుకో బాగుండదు తెలుసా? ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఏ పో, నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసిన నేను. చూడు స్వప్న, ఎప్పటికైనా నీ మనసు మారుతుంది. మారేలా చేస్తా. నీ ప్రేమకు బానిస బాలు, గుర్తు పెట్టుకో. ఎవడేవాడు బాగా మాట్లాడుతుండు? వానికి ప్రేమ పిచ్చి పట్టిందక్క, అందుకోసమే ఎన్నో రోజుల ముందే చుట్టూ తిరుగుతాందట. అందుకోసమే ఆయనకి అట్లా మాట్లాడుతాను. బాలుగానికి ఏంది అంత తోలు తీస్తా అక్కడ చేస్తుండపా. స్వప్న ఆగు, గుళ్ళే బాగానే మాట్లాడు. ఎవరు వాళ్ళు? ఎవరు బావా? గుళ్ళే మాట్లాడుతున్నావు కదా, బాగానే మాట్లాడుతున్నావు కదా. ఎవరు లేరు బావా. నాకే అబద్ధం ఆడుతున్నావా? చూడలేదా నేను? ఎవరు లేరు మల్లేష్. ఇంతకు ముందే నేను చూసిన పిచ్చి పిచ్చి వేసాలు వేసినావు అనుకో మంచిగా ఉండదు. నువ్వు నా సొంతం. అలాంటిది ఏం లేదు బావా. నీ వైపే వస్తున్నా, కంటపడవాజికనైనా నిద్దురపోతున్న రాత్రి నడిగా. అరే రమేష్, చేరిన ఎవరా బాలు? స్వప్నకు మళ్ళా ప్రపోజ్ చేసిండ్రా. వాళ్ళు అయ్యే పలిసినోడు ఎంట్రీ అదేమన్నా దేక్కలేకపోయా. ఓరి పిచ్చోడా, అలా అయ్య బలితేంది, అలా అవ్వ బలితేంది. అలా అక్కున చూర్రా, దాని మొగడు దుబాయ్ పోయి దాన్ని క్యాచ్ చేస్తే ఇది నీకు ఈజీగా పడుతుందిరా. అంతే అంటావా? నీకు తెలియదారా? రేపు ఎట్లయినా చేసి వాళ్ళ అక్క దగ్గరికి పోయి ఒప్పిస్తారా. కానీ రే పాపం వాళ్ళ మీనబావాడు ఉన్నాడు, మంచోడరా. మీనబాబు ఉంటే నాకు లేరా మరదాంట్లో అన్న అలానే వేసుకుంటారా? అది కాదురా, వాళ్ళ అక్క మొగడు దుబాయ్ పోతే ఆ పోర్ని వీళ్ళింటికాడ ఉంచిండు. కానీ వాళ్ళ మీనబావ కూడా పాపం అలానే ఉంటాడు, వాళ్ళ మీనమాటలు. కానీ నువ్వు అట్లా చేసిన ద్రోహం అనిపిస్తుందిరా నాకు. సరే నువ్వు ఏదో అనుకుంటాను నీ మైండ్, కానీ ఆ పోరి మంచిదే. అరే బంగారాన్ని ప్రేమిస్తానో పోరిని ప్రేమిస్తానో నాకు తెలియదు, కానీ అది మాత్రం నీతి నిజాయితీగా ఉండాలిరా. అంటే నా దగ్గర నీతి లేదారా? నీ దగ్గర నీతో నిజాయితీ నాకు తెలియదురా. కానీ నువ్వు ఇప్పుడు ఎటువో ఎత్తాను నాకు చెప్పు. స్వప్న దగ్గరికే పోయిండ్రా, నా మాట వింటలేదురా. అరే ఏదన్నా సలహా చెప్పి మమ్మల్ని ఇద్దరిని ఒక్కడి చేయరా. అరే సలహా అంటే నీకు విషయం తెలుసారా? వాళ్ళ అక్క మొగడు దుబాయ్ వేయండి, ఆ పోర్ని ఆ ఇంట్లో ఉంచుతుంది. వాళ్ళ బావ కూడా ఆ ఇంట్లోనే ఉంటాడు. సపన వాళ్ళ బావ వాడుంటే నాకేం. ఇవన్నీ కాదు, వాళ్ళ అక్కని అడుగురా.
సరేరా వాళ్ళ అక్క దగ్గరికి పోయి మాట్లాడతా ఎట్లన్నా చేసి స్వప్నాన్ని దక్కించుకుంటారా. నీలి నింగిలో నిండు జాబిల నువ్వు రావాలి, నీ నవ్వు కావాలి. ఈ గడ్డి వీకత్తదా అనే అక్క నన్ను గిల్లం తీసుకొచ్చినావు అంతా. ఎట్లనే చేయకపోతే ఎట్లనే. సప్న సప్న మల్లేశ్వరం చేసుకోరాదే, ఎంతైనా మేనబావ కదా, చేసుకోరాదే. అక్క బావ మీద నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ లేదే. ఎప్పుడు పెళ్లి చేసుకో అంటావు. అలాంటి ఫీలింగ్ లేదు. ఏం పెళ్లి చేసుకోవాలా నేను ఆయనను? నీ ఇష్టమే. ఈ గడ్డంతా వీకిదా. రాధవదిన, నేను మీ చెల్లెను ప్రేమిస్తున్నా. మీరు ఒప్పుకుంటే మీ చెల్లెను పెళ్లి కూడా చేసుకుంటా. చూడు వాళ్ళు, నాకు చెప్పినావు కానీ ఇంకొకసారి మా వాళ్ళకి తెలిసిందనుకో మంచిగా ఉండదు. మర్యాదగా నా చెల్లిని మర్చిపో. నీకేం మంచిది, ఎందుకు చెప్తున్నా. స్వప్న, ఏంటిది? స్వప్న నువ్వంటే నాకు చాలా ఇష్టం స్వప్న. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అది కాదు స్వప్న, అర్థం చేసుకో స్వప్న. స్వప్న స్వప్న ప్లీజ్ స్వప్న. స్వప్న స్వప్న 2 రోజులు ఎంబడవుతారా? ఒకసారి చెప్తున్నాడా నీకు? 2 రోజులు ఎంబడబడతాను. ఇలా మాడతాడు రా. ఒక్కసారి చెప్తే వినవాడరా? అది నా సొంతం, అర్థమైందా? మళ్ళీ ఏరియాలో కనబడ్డానుకో తోలు ఇస్తా. స్వప్న నువ్వు ఈడున్నావా? ఏంది మీ బావ బాలుగాని బాగా కొడుతాడు అక్కడ తోటల? ఏమైంది? మా బావ బాళ్ళు కొడతాడా? అవును, నేను ఇప్పుడే వచ్చిన తోటల నుండి. సరే చూడుపో. ఈ బాలు నా చుట్టూ తిరగకంటే తిరుగుతాను. ఎందుకు పడతాను? ఏమో మా వాళ్ళతో దెబ్బలు తినడానికో ఏమో అసలు అర్థమైతలేదు. ఈ బాలుగానికి పిచ్చ ఏంటిది? నన్ను వాడు కొడతాడా? ఎలాగైనా సరే స్వప్నను దక్కించుకుంటా, దాని ఆస్తి దక్కించుకుంటా. బాలు నిన్ను మా వాళ్ళు కొట్టేళ్ళట కదా? ఎందుకు బాలు నీకు ఇదంతా నా వల్ల? చెప్పు, నా వల్ల ఎన్ని కష్టాలు ఎందుకు చెప్పు? నీకోసమే స్వప్న, నువ్వు లేకుంటే నేను ఉండలేను. నేనంటే నీకు నిజంగా ఇష్టమా బాలు? సత్యాంత ఇష్టం స్వప్న. మరి మా వాళ్ళు ఒప్పుకోరు కదా బాలు. ఇంతగానం ఎందుకు దెబ్బలు తింటాను? అసలు నువ్వు ఇంత త్యాగం చేస్తావని నా కోసం అస్సలు ఊహించుకోలే బాలు. నిజం స్వప్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకుంటే నేను లేను తెలుసా? సరే బాలు, నేను మా ఇంట్లో మా అక్కతో చెప్తా బావులు. చెప్పి ఎట్లా చేసి అయినా మా బావగాన్ని ఒప్పించి మా అక్కను ఒప్పిస్తా బాలు. ఎట్లనైనా నేను ఇట్లా మాట్లాడతా బాలు, సరేనా? నువ్వేం టెన్షన్ పడకు. నీ బాధ ఏంటిదో నాకు ఇవాళ అర్థమైంది బాలు. ఓకే స్వప్న, సరే నువ్వు స్వప్న. టెన్షన్ పడకు బాలు, సరేనా? ఓకే స్వప్న. పిచ్చి స్వప్న, నిజమే అనుకుంటా. నువ్వు ఒప్పించు, తర్వాత చెప్తాను ఈ సంగతి. అక్క ఏం చెప్తాన్నవే? పంట ఎత్తున్నానే. ఇంకా కొంచెం మాట్లాడాలి. ఏంటిదే? ఏమైంది? నాకు బావ అంటే ఇష్టం లేదే. నేను బాలుని పెళ్లి చేసుకుంటానే. నీ ఇష్టమే. బాలుని పెళ్లి చేసుకుంటేనే నేను సుఖంగా ఉండగలుగుతా. బావతోనే మళ్ళీ బావతో మాట్లాడదామే. ఇప్పుడు బావని ఎదిరించి పెళ్లి చేసుకుంటే మా ఇద్దరిని బతికిస్తాడా? అని బతకనిస్తాడా? మరి ఏం చేద్దామంటావు చెప్పు. పోయి మళ్ళీ బావతో మాట్లాడదాం. సరే మల్లేష్. ఏమైంది స్వప్న? వచ్చిందా? మల్లేష్ నీకు ఒక ముచ్చట చెప్పాలి. చెప్పండి. చెప్పే, నువ్వు చేసిన బాగోతాలు అని చెప్పిగా. కూసా బావా మాట్లాడుతా. కూకుంటా చెప్పు స్వప్న. బావా నేను బాగా లవ్ చేసిన కదా బావా. నాకు ఆయన అంటేనే ఇష్టం బావా. ఇప్పుడు నేను బలవంతంగా నిన్ను చేసుకున్నా ఉండలేను కదా బావా. కానీ నిన్ను ఎదిరించి మేము పెళ్లి చేసుకుంటే ఎట్లుంటది బావా? ప్లీజ్ బావా, నేను బాలంటేనే నాకు ఇష్టం. నువ్వు ఒప్పుకో బావా, నీకు దండం పెడతా. నీకు ఇష్టం కూడా నేనేం చెప్తానే. సరే చేసుకో.
సరే బావా, మంచి బావ. బాలు, మా అక్కను మా బావను పెళ్లి కొప్పించిన బాలు. ఇక మన పెళ్లికి ఎవ్వరు అడ్డు రారు బాలు. నాకు ఎంత ప్రశాంతంగా ఉన్నదో తెలుసా. మనం పెళ్లి చేసుకుందాం బాలు. ఇక అందరు ఒప్పుకున్నారు బాలు. మా వాళ్ళు అయితే కట్న కానుకలు అయితే ఇచ్చుకోలేని పరిస్థితి బాలు మాదైతే. కట్న కానుకలు ఏమి ఇచ్చుకోలేరా? అలాంటప్పుడు నువ్వు నాకెందుకు స్వప్న? నేను ప్రేమించింది నీ వెనకాలన్న ఆస్తి చూసి, నిన్ను చూసి కాదు. అయినా నాకు నీకన్నా నీ ఆస్తే బాగా నచ్చింది. నాకేం లేదని తెలుసు కదా బాలు. మేము ఒక పేదోళ్ళమని నీకు కూడా తెలుసు కదా బాలు. ఆస్తి అంతా మా బావదే కదా బాలు. మీ బావదా? మా బావదే, మరి మాదనుకుంటున్నావా? మీ బావదా? ఇన్ని రోజులు నేను నీదనుకున్నానే. అయితే ఏంటి, మీ బావనే నీ పేరు మీద రాసిమ్మను. నువ్వంటే ఇష్టం కదా మీ బావకు. నువ్వేం మాట్లాడుతున్నావు బాలు? అసలు మా బావ ఆస్తి నాకెట్లా రాసిస్తాడు? అయితే నువ్వెందుకే నాకు? నాకు కావాల్సింది కానప్పుడు నువ్వెందుకే నాకు? నాకు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. ఒక్క క్షణం కూడా నువ్వు కనబడద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఆస్తి కోసం నన్ను లవ్ చేసేసి ఇప్పుడు నా పరిస్థితి ఏం కావాలి బాలు? వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. బాగా మోసగాడక్క. నేను చెప్పిందే, నేను చెప్పిన నువ్వు చెప్తే విన్నవానే? వినలేదు. మీ బావ ఆస్తి అంతా రాసి మన మలేష్కి చెప్పి పెళ్లి కొప్పిస్తా. నేను వేసుకోమంట. ఆడు పెద్ద మోసగాడక్క. నేను ఈ ఆస్తులన్నీ రాసి ఇవ్వాలని అన్నాడక్క. అదే తెలుసా, ఇంత మోసగాడని నేను అనుకోలేదక్క. నాకు అన్ని తెలిసే, నాకు అన్ని తెలిసే. అందుకోసమే అద్దు వాడాలన్నా. మీరు ఎంత ఇష్టపడ్డాను, చెప్పినా నేను వినలేదక్క. నాకు కావాల్సిందే ఇదంతా. నేను నాకు ఇట్లాంటి కావాల్సిందే అక్క. నాకు ఇట్లాంటి శిక్ష కావాల్సిందే. బావా బాలుగాడు పెద్ద మోసగాడు బావా. మీ బావది ఆస్తి రాసి నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు బావా. నువ్వు ఇంత మంచి మనసు నేను తెలుసుకోలేకపోయిన బావా, నన్ను క్షమించు బావా. మలేష్, దానికి తెలిసి తెలియని వయసు ఎట్లన్నా చేసి ఈ పెళ్లి కొట్టుకో మలేష్. ఆ చెల్లెని తీసుకో. సరే మలేష్, ఇప్పటికైనా భావం చేసుకొని బుద్ధి తెచ్చుకొని మంచిగా కలిసిమెలిసి ఉండు. నీకు ఇష్టమే కదా? ఇష్టమే అక్క నాకు బావ అంటే. సరే మరి వెళ్దామా?